హాయ్ అండి. మా ఇంటి సైడు ఒకాయన స్నాక్స్ బండేసుకొని వస్తారు. ఆయన పిడత కింద పప్పు చేస్తారండి. భలే చేస్తారు. అస్సల పిడత కింద పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టం ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత చేస్తారు ఈయన. ఈయనలా చేసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా పిడత కింద పప్పు నచ్చుతుంది. ఈయన వీక్లీ 2 టైమ్స్ వస్తారు మా స్ట్రీట్‌కి. వచ్చిన ప్రతిసారి మిగతా స్నాక్స్ ఎలా ఉన్నా మాత్రం ఈ పిడత కింద పప్పు మాత్రం కంపల్సరీ చేయించుకుంటారు మా సైడ్ అందరూ. ఆయన ఒక పెద్ద గిన్నెలో చేస్తారు. మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్‌కి సరిపోతుంది. అన్ని ఇంగ్రీడియెంట్స్ పర్ఫెక్ట్‌గా వేస్తారు. కొంచెం ఎక్కువ అవ్వవు, కొంచెం తక్కువ అవ్వవు. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అయితే మనం ఒక 2-3 మెంబర్స్‌కి సరిపడా చెప్తాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక బౌల్‌లో వేసుకోవాలి. లేదు ఆనియన్స్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా బాగా చిన్నగా కట్ చేసుకుంటే నోటికి ఎక్కువ తగలకుండా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఈలోపు వేరుశనగ గుడ్లు నూనెలో బాగా వేగించి పక్కన పెట్టేసుకోవాలి. వేరుశనగ గుడ్లు అలా అయినా పర్వాలేదు, లేకపోతే ఆల్రెడీ వేపేసిన వేరుశనగ గుడ్లు ప్యాకెట్లు ఉంటాయి కదా, 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్, అవి తెచ్చుకుని పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఈ పిడత కింద పప్పుకి బాగా టేస్ట్నిచ్చేది ఏమైనా ఉంది అంటే అది మాత్రం కొత్తిమీరే. ఆ కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అక్కడక్కడ నోటికి తగిలి భలే ఉంటుంది. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసేసుకుని సేమ్ అదే బౌల్లోనే చిప్స్ కూడా వేసుకోవాలి. ఈ చిప్స్ కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఇవి చప్పగా ఉంటాయి చూడండి, అవి వేగించుకుని అప్పుడు వీటిలో వేసుకోవాలి. లేకపోతే బయట దొరికే వాటిల్లో సాల్ట్ కలుస్తుంది కాబట్టి టేస్ట్ మారిపోతుంది. సో మార్కెట్లో విడిగా దొరుకుతాయి కదా, ఇవి తెచ్చుకుని వేపుకోవాలన్నమాట. వేపుకుని ఇందులో కలుపుకోవాలి. అవైతేనే టేస్ట్ బాగుంటుంది. చిప్స్ వేసిన తర్వాత మరమరాలు 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 వేసుకున్నా, ఒకటి వేసుకున్నా అంటే మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. ఆ మరమరాలు కూడా వేసుకుని అందులో లెమన్ వాటర్ వేసుకోవాలి. లెమన్ వాటర్ అంటే ఈయన ఏం చేస్తారంటే ఒక 4-5 నిమ్మకాయలు ఒక బాటిల్లో పిండుకొని అందులో వాటర్ కలిపేసి అవి తీసుకొచ్చి వేస్తారంట. మనకు డైరెక్ట్గా నిమ్మకాయన పిండుకోవచ్చు, లేకపోతే అలాగా వాటర్లో లైట్గా కొంచెం వాటర్లో నిమ్మకాయ పిండుకొని అలా అయినా వేసుకోవచ్చు. లెమన్ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, నిమ్మప్పు ఉంటుంది కదా, నిమ్మప్పు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇలా వేసిన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత పైన మళ్ళీ లెమన్ వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆయన కలుపుతున్నట్టు బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అక్కడక్కడ పలుకలు అవి వైట్గా ఉండిపోకుండా చూసుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ అందులో పైన కొన్ని చిప్స్ వేసుకోవాలి. మళ్ళీ చిప్స్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆయన చూడండి అసలు ఎలా కలుపుతున్నారో, అంతలా కలుపుకోవాలి. ఆయన అలా కలుపుతుంటేనే ఆ కలర్ఫుల్గా దాన్ని చూసేసరికి నోట్లో వాటర్ ఊరిపోతుంది. ఆ టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది, చాలా ఉంటుంది. బయట ఎప్పుడో తీసుకుని కొని తిన్నాం కానీ అంత టేస్ట్ అనిపించలేదు. కానీ ఈయన చేసిన తర్వాత చాలా నచ్చుద్ది. ఇంకా ఈయన వచ్చినప్పుడల్లా తీసుకుంటాం అనమాట. ఆయన కంపల్సరీ ఆగిపోతారు అలా గేటు దగ్గర, వెంటనే తీసుకుంటాం. అలా కలిపిన తర్వాత ఇందాక వేపి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుడ్లు ఉంటాయి కదా, అవి అయినా లేకపోతే ఆ ప్యాకెట్లో వేరుశనగ గుడ్లు అయినా కలిపిన దాంట్లో వేసి ఇంకొన్ని చిప్స్ కూడా వేసుకుని బాగా కలిపి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈయన ఈ స్నాక్సే కాకుండా ఇంకా చాలా రకరకాల జున్ను, ఇంకా హల్వా, రెడ్ కలర్ హల్వా, మాడుగుల హల్వా, ఇంక ఇవన్నీ తీసుకొస్తారనమాట. జున్ను అయితే కంపల్సరీ తీసుకుంటాం, కానీ అది మా సైడ్
వరకు ఉండదు. అక్కడే అయిపోతుందంట. సో, ఎప్పుడైనా ఒకవేళ కంపల్సరీ తీసుకురండి అని చెప్తే మాత్రం ఫస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత అప్పుడు వేరే చోటకెళ్తారనమాట ఆయన. పిడత కింద పప్పు అయితే రెడీ అయిపోయింది. నాకు టేస్ట్ చూడమని ఇస్తున్నారు ఆయన. ఇంకా చూడవసరం లేదు టేస్ట్ అయితే. ఇంకంటే ఏమన్నా సరిపోని ఇంకేమన్నా ఎయ్యాలమ్మా అని అడుగుతారు. ఇంకా ఆయన అన్నీ పర్ఫెక్ట్‌గా ఏసేస్తారు. నేను తర్వాత లాస్ట్‌లో కొంచెం వేరుశనగ గుడ్లు, నిమ్మరసం పిండించుకుంటా కావాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.